హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఎక్కడున్నానని చూస్తున్నారా? నేను అదేనండి, హోమ్ థియేటర్ లో ఉన్నాను. మీ ఇంట్లోనే హోమ్ థియేటర్ ను అందంగా మంచి ఇంటీరియర్ తో డిజైన్ చేయాలనుకున్నా, మీ బడ్జెట్ లో చేసుకోవాలనుకున్నా, మీకు తగ్గట్టు మీ బడ్జెట్ కు తగ్గట్టు వీళ్ళే మీ ఇంటికి వచ్చి డిజైన్ చేసిస్తారు. ఇంట్లోనే మంచి థియేటర్ ఫీల్ పొందొచ్చు. మంచి సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేసి ఇస్తారు, వీళ్ళే సజెస్ట్ చేస్తారు. వీటి విశేషాలు ఏంటో మనం కూడా వెళ్ళి చూసేద్దాం, వచ్చేయండి. మనమైతే లోపలికి ఎంటర్ అయిపోయామండి. ఇది న్యూ సినిమా స్టూడియో. మన ఇంట్లోనే థియేటర్ ఎక్స్పీరియన్స్ పొందాలంటే ఎలా డిజైన్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్, సౌండ్ సిస్టమ్, స్క్రీన్ మొత్తం వీళ్ళే మనకు డిజైన్ చేసి ఇస్తారు. మనం ఇక్కడ ఏమేమి శాంపిల్స్ కోసం కొన్ని అరేంజ్ చేస్తున్నారు, ఎలా ఉన్నాయో మనం కూడా చూసేద్దాము. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడికి ఒక్కసారైనా వచ్చి. మనం కూడా సార్ని అడిగి విశేషాలు ఏంటో, అసలు ఎక్కడి నుంచి ఎంత బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుందో ఆ విశేషాలను కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మనతో ఉన్నారు, సార్ని అడిగి దీని డీటెయిల్స్ ఏంటో మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు? సార్ నా పేరు నవనీత్. నవనీత్ సార్, ఏంటి సార్ మీ కాన్సెప్ట్ ఏంటి అసలు? చూడడానికి సూపర్ గా ఉంది స్టూడియో అయితే. కాన్సెప్ట్ ఏంటి సార్? ఇది ఏంటంటే ఇది కంప్లీట్ గా హోమ్ సినిమా స్టూడియో. అంటే ఇంట్లోకి లగ్జరీ లైఫ్ లో బేసిక్ నుంచి లగ్జరీ లైఫ్ లాగా అనుభవించడానికి టీవీస్ కొంటున్నారు, అన్ని కొంటున్నారు. సౌండ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే మంచి సౌండ్ గాని వింటే ప్లెజెంట్ గా ఉండవు. ఎవరైనా ఒక పాట గాని పాడాలన్నా, మనకి ఎంతమందో గాయకులు ఉన్నారు, వాళ్ళ పాట ఈ రోజు ఎందుకు వింటున్నాం, రిలాక్సింగ్ అనమాట. మంచి మంచి టెక్నాలజీస్ ఆఫ్ సౌండ్స్ వచ్చినాయి. బట్ టీవీలోకి కొన్ని టీవీస్కి ఏంటంటే ఆ సౌండ్స్ అనేది ఉండలేదు. బట్ కొందరు ఏంటంటే XYZ బ్రాండ్స్ కొంటున్నారు, అవే తక్కువ బడ్జెట్ లో కొంటున్నారు. అవేంటంటే సౌండ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాయి కానీ దాన్ని ఒక బ్యూటీ ఆఫ్ సౌండ్స్ ని తీయలేదు. మీరు వినే ప్రకారం అంటే డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్స్, నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అంటే దాని గురించి అన్ని ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. డాల్బీ సౌండ్ అంటే సింపుల్ గా ఏంటంటే అందరంటే సౌండ్ వస్తుంది అంటున్నారు. ఆ సౌండ్ ని ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు మేము వెళ్తున్నాము, మీతో మాట్లాడుతున్నాము, నేను దూరంగా వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఒక రకం సౌండ్ రావాలి, దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ రావాలి, మీ బిహైండ్ బ్యాక్ వెళ్ళినప్పుడు సౌండ్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పక్షి వెళ్తుంది, ఎట్లా ఫ్లై వెళ్తుంది, సూపర్ గా ఉంది అంటావు. అదే బ్యూటీ ఆఫ్ సౌండ్ ని అట్లా దాన్ని యాడ్ ఆన్ అయితే విజువల్ బాగుంది. అదే సౌండ్ గానీ యాడ్ అయితే అట్లా వెళ్తుంది. సౌండ్ అనేది వెళ్తుంది డిక్రీజ్ అవ్వాలి. అట్లా మన బ్యాక్ వచ్చింది, బ్యాక్ వెళ్ళాలి. అదే టైంలో వర్షం వస్తుంటది. ఆ వర్షం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? వర్షం వస్తుంది కానీ మనం ఎక్కడి నుంచి వింటున్నాం? మనం న్యాచురల్ గా వింటున్నాం. ఏంటంటే మనం న్యాచురల్ గా పైనుంచి వర్షం వస్తుంది, కింద పడుతుంది, ఆ ఒక సౌండ్స్ వస్తున్నాయి. ఆ ఎఫెక్ట్స్ ని మనము మన ఇంట్లో చేసుకోవచ్చు. థియేటర్స్ లోకి డైరెక్టర్స్ కానీ ఎంత నిన్ను ఖర్చులు పెట్టి వాళ్ళు సౌండ్స్ తీస్తున్నారు, బట్ ఆ సౌండ్ ని మనం వినలేకపోతున్నాం. అది మనం ఇక్కడ వినొచ్చు. అసలు ఏంటి సౌండ్? థియేటర్ లో ఉన్న సౌండ్ ఎట్లా ఉంటది, అదే సౌండ్ ఎఫెక్ట్ ని ఇంట్లో కావాలి. సో బేసిక్ ఎక్కడి నుంచి మనకి బేసిక్స్ ఎన్ని ప్రీమియం బ్రాండ్స్ అండి, ఖర్చు కూడా పెద్దగా ఉండదు. మన దగ్గర స్టార్టింగ్ వచ్చేటప్పటికి 50,000 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది సార్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్, బట్ ఇట్ హ్యావ్ వారంటీ. వారంటీతో ఉంటది. ఏముందో మన దగ్గర HDMI కేబుల్ ప్రీమియం బ్రాండ్ కొన్నా కూడా దానికి వారంటీ అనే ఉంటది. అందరూ ఇంటర్నేషనల్ అంటే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అట్లా కాదు. మనకి ఇక్కడ అన్ని వచ్చేసినాయి. ఇండియాలోనే సర్వీస్ ఉంటుంది, మన రీజియన్లోనే సర్వీసెస్ ఉన్నాయి. మీ ప్రోడక్ట్స్ ఏదన్నా కూడా సర్వీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఏరియాలో, బట్ మన దగ్గర లేదు. వేరే సర్వీస్ సెంటర్స్ అంతే. అట్లే కానీ ఇవన్నీ ఏదో ఉన్నాయి అనేది కాన్సెప్ట్ కాదు. ఇట్స్ ప్యూర్లీ ఎంజాయ్మెంట్, ఇంట్లోనే చేసుకోవచ్చు. బడ్జెట్ ఇస్ ఎకనామికల్ బడ్జెట్. ఫస్ట్ మనం చూసే ఇది సోనీ టీవీ. రెగ్యులర్ గా మనం చూసే ప్రతి ఒక్క టీవీలో ఇప్పుడు వచ్చే అన్ని ఏంటంటే స్మార్ట్ టీవీస్ అంటారు, ఆండ్రాయిడ్ టీవీస్. దీనికి 2 సెగ్మెంట్స్ గా యూస్ చేయొచ్చు. వాట్ ఈస్ 5.1 స్పీకర్స్ అంటే 5.1 అంటే మీకు అందరు ప్రతి ఒక్కరు 5.1 అంటారు. 5.1 స్పీకర్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ సిస్టమ్, సౌండ్ బార్స్ అని ఉంటాయి, ఆ సౌండ్ బార్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆ నెక్స్ట్ స్టెప్ లోకి మనం వెళ్ళి చూసాం, దాన్ని చెప్తాను. ఇది సౌండ్ బార్ అనేది ఎట్లా. ఇది వచ్చే 55 ఇంచెస్ టీవీ అండి. ఇది మేము ప్లే చేస్తుందంటే నెట్ఫ్లిక్స్ లోంచి ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ ఆర్ అమెజాన్ అనేది సంథింగ్. మనకి ఆండ్రాయిడ్ ఏదైనా దీనిలో ఏంటంటే యాజ్ యూజువల్ గా పెన్ డ్రైవ్ పెట్టుకొని చేయొచ్చు. మన మొబైల్ నుంచి కూడా మిరాకాస్ట్ అని కూడా దాన్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. మనం చూడండి నెట్ఫ్లిక్స్ అది. ఇది విత్ స్పీకర్స్ తో ఉన్న కంటెంట్ అండి. ఇది
మనం నెక్స్ట్ ఏంటంటే వితౌట్ స్పీకర్స్ లో ఉన్న కంటెంట్ ని అసలు ఎట్లా ప్లే అవుతుందో Okay. మనం చూద్దాం. అదే ఇది దానిలో వచ్చే స్పీకర్స్ అనేది. దీంట్లో 1 2 3 బిహైండ్ 4 Okay. 5 అండ్ సబ్ వూఫర్ ఇస్ అక్కడ ఉంటుందండి. ఇది డిఫరెంట్ గా అలా మార్చుకోవచ్చు. ఓకే. స్పీకర్ లో ఉన్న టీవీలో వచ్చే స్పీకర్ లో వచ్చే సో ఇది నార్మల్. అంటే 90 లో పెట్టినాను. ఇది స్పీకర్ క్వాలిటీ అంటే ఇన్బిల్ట్ వచ్చే దాన్ని అదే మ్యూజిక్ ని సో థియేటర్ లో ఫీల్ వస్తుంది సార్. తలుపేసేసి ఇది ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుద్ది సార్? ఇది 5.1 స్పీకర్స్ వస్తాయి, ఓకే. 1 యాంప్లిఫైర్, హెవీ రిసీవర్. అది ఇది 85,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి. విత్ 1 year వారంటీ ఉంటుంది. వారంటీతో పర్ఫెక్ట్ గా ఉంటాయండి. ఓకే సార్. అదే. సో నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం 55 inches చూసాము. ఓకే సార్. ఇప్పుడు కొందరికి ఏంటంటే హాల్లోనే దే నీడ్ టు ఫీల్ లైక్ థియేటర్ లాగా, అంటే బిగ్ స్క్రీన్ గా ఉండాలి అట్లా. సమ్ XYZ స్క్రీన్స్ అనుకుంటే ఇట్స్ అబోవ్ ఆఫ్ 10 సంథింగ్ ఎక్కువ కాస్ట్ అవుతుంది. మనం ఏం చేసామంటే విత్ అందరం అంటే హాల్లో చూడాలి, లివింగ్ రూమ్ లో చూడాలి అంటే లైట్స్ అన్ని వేసుకొని ఇట్లా అన్ని ఆఫ్ చేయాలి అంటారు. మనం ఈవెన్ టీవీ అంటే మనం లైట్స్ ఆన్ చేసి చూస్తాం, థియేటర్ అంటే లైట్స్ ఆఫ్, అది కామన్. బట్ ఇక్కడ ఏమంటే ALR స్క్రీన్ అని షార్ట్ త్రూ ప్రొజెక్ట్ తో వచ్చి ఇట్లా వస్తుంది. ఇది చూడండి. ఇది టీవీనా సార్? ఇది టీవీ అనిపిస్తుందా మీకు అన్న? స్క్రీన్ లానే ఉంది. స్క్రీన్ అండి ఇది. స్క్రీన్ ఇది టీవీ. అది యాక్చువల్ గా ఏంటంటే వైట్ స్క్రీన్ చూస్తుంటారు, ఇది గ్రే కలర్ స్క్రీన్, ALR స్క్రీన్ అంటారు. అంటే దీని బ్యూటీ ఏంటంటే మన లైట్స్ ఆన్ చేసుకుని కూడా మనం చూడొచ్చు. ప్రొజెక్టర్ అంటే ఇక్కడే ఉంటుంది. లేజర్ ప్రొజెక్టర్ షార్ట్ త్రూ. అది అంటే ప్రొజెక్టర్ ఎక్కడో బ్యాక్ హ్యాండ్ అట్లా కాకుండా జస్ట్ టేబుల్ కంచాడికి ఒక 14-15 inches లో పెట్టేసుకొని ద స్క్రీన్ 100 inches అది. ఇప్పుడు చూసారు కదా, లైట్స్ ఆఫ్ చేసుకోబడలేదు, లైట్స్ ఆన్ లో కూడా ఇంకా లైటింగ్ సోర్స్ ఉంది. இந்த లైటింగ్ సోర్స్ లో కూడా మనము అన్ని క్లియర్ గా చూడొచ్చు. దీనికి ఏంటంటే మన టాటా స్కై ఎనీథింగ్ HDMI ఉంటుంది, ఎనీ కనెక్ట్ అవుతుంది. దీని సోర్స్ కింద ఏంటంటే సనైజర్ అని సౌండ్ బార్ అండి. ఇది వచ్చేప్పుడు 7.1.4 అండి దాని వర్షన్. అంటే డాల్బీ కన్నా డాల్బీ అట్మాస్ లాగా అట్లాగా ఉంటుంది సౌండైజర్. దానికి వైర్లెస్ సబ్ వూఫర్ ఇక్కడ వస్తుంది. అది వైర్లెస్ సబ్ వూఫర్ బిహైండ్ ఇక్కడ పెట్టినాము, వైర్లెస్ సబ్ వూఫర్ తో వస్తుంది. అది లైట్స్ ఆఫ్ చేసేసామనుకోండి ఇంకా బిహైండ్ లైటింగ్ పడుతుంది. అంటే మినిమం లైటింగ్ లో కూడా మనం క్లారిటీస్ చూడొచ్చు. చాలా బాగుంది సార్, క్లారిటీ కూడా చాలా బాగుంది. సో ఇదైతే విత్ లైటింగ్ లో చూడొచ్చు. సో 100 inches వస్తుంది. ఇది విత్ సౌండ్ బార్ అమ్మా. సౌండ్ బార్ ఇట్స్ సౌండ్ బార్ ఆఫ్ బ్యూటీ ఏంటంటే ఇట్స్ 7, దాని లోపల 9 స్పీకర్స్ ఉంటాయి. 9 స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ లాగా వస్తుంది అది. అండ్ అందరూ సౌండ్ బార్ అంటే ఓన్లీ ఇట్లా ఉందంట, దాని టాప్ మీద స్పీకర్స్ ఉంటాయి, రౌండ్ ఆఫ్ స్పీకర్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టుగా ఫ్లైట్ అట్లా ఇలా ఫ్లై అయినా కూడా ఆ సౌండ్స్ అండ్ ఎఫెక్ట్స్ తీసుకుంటుంది. అది
ద బ్యూటీ అన్నమాట. దానికి సౌండ్ బార్, వైర్లెస్ సౌండ్ బార్ అన్నమాట, సబ్ ఊఫర్ వస్తుంది. ఓకే. ఈ సబ్ ఊఫర్ మనం ఎక్కడైనా రూమ్ లో ఎక్కడైనా ప్లేస్ చేసుకో, జస్ట్ ప్లగ్ పెట్టుకుంటే చాలు. అది మీరు ఈ లైటింగ్ కూడా చూసారు, బిహైండ్ కూడా లైటింగ్ ఎంత ఉన్నదో అని కూడా క్లియరెన్స్ అయితే సూపర్ ఉంది. సో ఇట్లా కాకుండా ఇంట్లోనే సపరేట్ గా హోమ్ థియేటర్ ని డిజైన్ చేయాలనుకుంటారు. సో దానికి ఏమన్నా? ఎస్, మన దగ్గర అట్లా ఉందమ్మా, ఉంది. 5.1 డాల్బీ అట్మాస్, 7.1, 9.1 అప్ టు ది 13 పాయింట్ ఛానల్ దాకా ఉన్నాయి. ఇంకా అబోవ్ కూడా ఉంది. మనకు కావాలంటే ఫస్ట్ బేసిక్ రూమ్ లో చూపిస్తాను. సో ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందడానికి సో మనకు ఇంట్లోనే వీళ్ళే డిజైన్ చేసి ఇస్తారు. సో మన రూమ్ కి తగ్గట్టు, సైజ్ కి తగ్గట్టు సౌండ్ సిస్టమ్ కానీ స్క్రీన్ కానీ వీళ్ళే సజెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టున్న ఈ థియేటర్లకు అయితే మనం వచ్చేసాం. సో నిజంగా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మనం నిజంగా సినిమా థియేటర్ కి వెళ్ళిన ఫీల్ అయితే వస్తుంది నాకు. హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇట్లా చూసారా, సోఫా సెట్ కూడా సూపర్ గా ఉంది. సో మీకు కావాలంటే కూడా మీ ఇంట్లో కూడా ఇట్లా హోమ్ థియేటర్ ని డిజైన్ చేసుకోవాలంటే కూడా హ్యాపీగా వచ్చేసేయండి ఇక్కడికి. మీకు మంచి ఏంటి మీ బడ్జెట్ లో మీ స్పేస్ కి తగ్గట్టు మీ ఇంట్లోనే థియేటర్ ఫీల్ పొందొచ్చు. సో ఇది న్యూ సినిమా స్టూడియో అండి, ఎక్కడో కాదు, రామలింగాపురం దగ్గర. సో సార్ని అడిగి దీని గురించి కూడా డీటెయిల్స్ అయితే మనం అడిగి తెలిసేసుకుందాము. సో సార్, ఇది వచ్చేటప్పటికి దీంట్లో పోల్ ఉంది అండ్ క్లిప్స్ ఉంది. ది పోల్ కిస్ లైక్ 7.1 డాల్బీ అట్మాస్ అండ్ క్లిప్స్ వచ్చి 5.1. అది డిఫరెన్స్ ఏంటి సార్? మాకు అసలు ఐడియా లేదు దానికి. 5.1 అంటే సరౌండ్స్ లో, డాల్బీ అట్మాస్ అనేది 7.1 కాంచి స్టార్ట్ అవుతుంది. అంటే డాల్బీ అట్మాస్ ఏంటంటే స్కైలో స్కైలో స్పీకర్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ ఫ్రమ్ స్కై ఎఫెక్ట్ అంటే వర్షం పడుతున్నా గానీ, ఇప్పుడు ఏదైనా బ్లాస్ట్ అవన్నీ చిన్న గానీ దాని వచ్చే కంటెంట్ లో ఆ వచ్చే స్పీకర్స్ ని మన ముందే మన పక్కనే జరుగుతున్న ఫీలింగ్ పొందొచ్చు. సార్ ఎట్లా సార్ థియేటర్ కి సంబంధించి మొత్తం ఇంటీరియర్ దగ్గర నుంచి స్పీకర్, స్క్రీన్ మొత్తం మీరే డిజైన్ చేస్తారా? ఇది ఏంటంటే థియేటర్స్ లోకి మీకు క్లారిటీనెస్, మీకు ఎట్లా అంటే ఈ స్పీకర్స్ ఉన్నాయి, ఇవన్నీ ఫ్లోర్ స్టాండ్స్ అంటారు, సబ్ ఊఫర్స్ ఇవి. దెన్ ఇవేంటంటే ఇంత పెద్ద బడ్జెట్ లో కొందరు ఏమనుకుంటారంటే రూమ్ సపరేట్ డెడికేటెడ్ రూమ్ గా ఉండాలని అనుకుంటారు. బట్ అట్లా కాదు. అంటే కొందరు అన్నం ఏంటంటే రూమ్ కి అకోస్టిక్ చేసుకోవాలంటారు. అట్లా యూజ్ చేసుకోవచ్చు, ఇట్లా నార్మల్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొందరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే నాకు రూమ్ ఆల్రెడీ ఇట్లా ఉందండి, నేను చేసుకోలేను, పర్వాలేదు అంటే వీ కెన్ డూ ఇట్ అనమాట. దానికంటే సపరేట్ గా స్పీకర్స్ ఉంటాయి. ఇట్లా రూమ్ డిజైన్ గా చేసుకోవడం, లేకపోయినా బెడ్రూమ్ ఆర్ హాల్ ఎవ్రీథింగ్ లో పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే మా సజెషన్ అంటే సైలెంట్ నాయిస్ ఉండాలి, పీస్ఫుల్ గా బాగుండాలి, రీసౌండ్ అనేది లేకుండా ఉండాలి. దెన్ 90% ఆఫ్ థింగ్ థియేటర్స్ కంటే ఈ అకోస్టిక్ అనేది చేసుకోవాలి. అకోస్టిక్ అంటారండి, ఇది అకోస్టిక్ అంటారండి. ఈ సౌండ్ ఏంటంటే అందరూ అంటే సౌండ్ ప్రూఫ్ అంటారు. సౌండ్ ప్రూఫ్ కాదు, అకోస్టిక్ ఏంటంటే మీరు ఈ సౌండ్స్ ని క్లియర్ గా అబ్జర్వ్ వినడానికి బాగుంటది. సౌండ్ ప్రూఫ్ అంటే ఆపుతుంది అనుకుంటారు, ఆపేది కాదు. సౌండ్ అనేది క్లియర్ గా వినిపించడానికి సపోర్ట్. మనకు పాత కాలంలో థియేటర్స్ లో ఉన్నది ఒక రకంగా చేసి ఉన్నారు. ఇప్పుడు వచ్చే థియేటర్స్ లో చూడండి ప్రతి పాయింట్ ని క్లియర్ గా వినగలుగుతారు. ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఇక్కడ రూమ్ లో నాయిస్ అంటూ లేదు. మనం చిన్నదిగా మాట్లాడినా కూడా క్లారిటీగా స్పష్టంగా ఉంటుంది. ఏదైనా ప్రతి పాయింట్ క్లియర్ గా వినగలుగుతారు. ఆ కంటెంట్ ని తీసుకొచ్చేది ఈ అకోస్టిక్ అంటారు. దీనిలో డిఫరెంట్ ఆఫ్ లెవెల్స్ ఉంటాయి. ఇట్ డిపెండ్స్ అపాన్ ది స్పీకర్స్, మీ ప్యాకేజెస్, దాన్ని బట్టి దీని అకోస్టిక్ అంటారు. మా సజెషన్ ఏంటంటే బడ్జెట్ పెట్టుకున్న వాళ్ళు అనుకుంటే అకోస్టిక్ వెళ్ళండి. త్రూ అకోస్టిక్ ఇంజనీర్ అంటే థియేటర్స్ లాగా మేమున్నాం. అంటే మేము ఇక్కడ రూమ్ లోకి వచ్చి మీ రూమ్ లో ఎంత నాయిస్ ఉంది, ఎంత వస్తుంది, డిఫరెంట్ ఆఫ్ సౌండ్స్, అంటే డోర్స్ తీసినప్పుడు డిఫరెంట్ ఆఫ్ సౌండ్స్, బయట ఎంత సౌండ్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మేము క్యాలిక్యులేషన్ చేసుకొని మేము ఏంటంటే దీన్ని ఎట్లా ఉండాలి. వీ హ్యావ్ అకోస్టికల్ ఇంజనీర్ అనమాట ఉన్నారు, పర్ఫెక్ట్ గా వర్కర్స్ చూస్తున్నారు. తర్వాత ఫైనల్ గా ఏంటంటే మీ చాయిస్ ఏంటంటే ఈ డిజైన్ రూమ్ ని ఏదైనా ఇవ్వండి, దాన్ని మేము బిహైండ్ ద బ్యాక్ లో
ఏం జరగాలో అన్ని మేము చేసేసి మీ ఫైనల్ సో అవుట్పుట్ ఎంత చిన్న స్పేస్ ఉన్నా కూడా మేము ఎస్ మనం ఏం చేస్తున్నామంటే 11x11 ఉంటే చాలు నాకు 11x11 లేదు ఇందాక మనం బయట చూసాము అది కూడా కొందరు పెట్టుకున్నారు 10x10 రూమ్ లోకి అంటే అన్ని ఎగ్జిస్టెడ్ అయిపోయింది సార్ ఇట్లా ఉంది సార్ అని అన్నారు. సో బార్ ఎనీథింగ్ లేదా 11x11 మా లిస్ట్ 10 years లో మేము 11x11 చాలా మందికి మేము చేస్తున్నాం. అపార్ట్మెంట్స్ లోకి చాలా అపార్ట్మెంట్స్ లో అడుగుతున్నారు మమ్మల్ని సార్ ఇట్లా ఉంది మాకు ఇట్లా ఉంది బట్ బయట వాళ్ళకి సౌండ్ అనేది వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందా అని అడిగారు. సార్ ఇఫ్ మీరు ఎఫెక్టబుల్ అయితే వి విల్ డూ ఇట్ అన్నాం. ఎస్ దే ఆర్ ఎంజాయింగ్ అనమాట. మా ఇంట్లో ఒక 3-4 అపార్ట్మెంట్స్ వేసాము. 3 bedrooms ఉన్నది. ఒక బెడ్రూమ్ దే మేక్ ఇట్ యాజ్ అనే బెడ్ అండ్ కమ్ థియేటర్ లాగా చేసుకున్నారు. అట్లా కూడా యూస్ చేసుకున్నారు. 2-in-1 గా యూస్ చేసుకున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ జస్ట్ వీకెండ్స్ అండ్ నైట్స్ జస్ట్ రిలాక్సింగ్ విత్ ద ఫ్యామిలీ. నౌడేస్ స్పెండ్ చేయాలంటే ఎంటర్టైన్మెంట్ స్పెండ్ చేయాలంటే మూవీ ఆర్ ఎనీథింగ్ లేకుండా ఇట్లాగే వెళ్ళి రావడానికి సగం టైం అయిపోతుంది. అక్కడికి వెళ్ళాక పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. సో అదేదో ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. మనం కావాలంటే చూడొచ్చు ఇట్లా మూవీ దిస్ ఆర్ కార్ స్క్రీన్. ఇది హెచ్డి అండి. ఇది హెచ్డి అంటే ద బేసిక్ ఆఫ్ థియేటర్ లో హెచ్డి క్వాలిటీ అనమాట. 4K 8K అట్లా ఉన్నాయి. అది నెక్స్ట్ స్టెప్ లో ఇట్స్ అన్ హెచ్డి అనమాట. ఈ హెచ్డి ప్రొజెక్టర్స్ లో కూడా మన క్లారిటీస్ ఎట్లా ఉన్నాయి కూడా చూడొచ్చు. You have no memory of your personal life. It's like being two different people. The world outside our sanctuary is death. What if what we see is not what's out there? సో ఏదో థియేటర్ కి వచ్చిన ఫీల్ అయితే వస్తుంది సార్ నాకు. ఖచ్చితంగా హ్యాపీగా ఫ్యామిలీ అంతా కూర్చొని చూడొచ్చు. సినిమాకి వెళ్ళినట్లే. ఇంకా దీనిలో ఉంటే ఏంటంటే ఇంకో వేరే ప్రపంచంలో ఉండదండి. మైండ్ అనేది రిలాక్స్ అంటారు. నెల్లూరులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ప్రీమియం గా ఉన్న వాళ్ళు అట్లా వాళ్ళు ఏంటంటే దే ఆర్ రిలాక్సింగ్. డాక్టర్స్ కానీ ఇంత బిజినెస్ పీపుల్స్ కానీ దే ఆర్ రిలాక్సింగ్. ఈ ఆఫ్టర్ ద డిన్నర్ తర్వాత జస్ట్ దే ఆర్ రిలాక్సింగ్. జస్ట్ ఏదో ఒక మూవీ. మన కాడ కొందరు క్లయింట్స్ ఉన్నారు. దే ఆర్ ద ప్రీమియం పీపుల్స్ అనమాట. కొంచెం బిజీ దేర్ లైఫ్ అనమాట. ఎడ్యుకేషన్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు అనేది ఏంటంటే నవనీత్ దే కాల్ మీ 12 o'clock. నేను నిజంగా వాళ్ళు ఎందుకంటే వాళ్ళని చెప్పాను సార్ నేను కెన్ కాల్ మీ అట్ ఎనీథింగ్. దే కాల్ చేసి ఇది ఇట్లా రావటం లేదు ఇట్లా రావటం దీని సౌండ్స్ ఎట్ట కావాలంటారు. అట్లా చాలా ప్రీమియం మనం ఉన్నాం అనమాట. మన క్లయింట్స్ కి మాత్రం నేను ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ నాకు తెలుసు వాళ్ళది. అలాంటి లైఫ్ లో కూడా వాళ్ళు చూస్తున్నారంటే నేను ఏం సార్ అంటే హౌ ఈజ్ అంటే రియలీ అమౌంట్ పెట్టినా కానీ కూడా వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్యామిలీ. వాళ్ళ ప్రొఫెషనల్ వదిలేసి టైం లోకి వెళ్ళాక అక్కడ క్లోజ్ అయిపోయి ఉంటది. టికెట్స్ బుక్ చేసుకొని ఆ టైం కి వాళ్ళు తీసుకొని చాలా టైం సేవ్ అవుతుంది. సేమ్ ఫీల్ ఇంకా డబుల్ కంఫర్ట్ ఉంటుంది. ఎస్ అండి. మనం ఏంటంటే కొన్ని థియేటర్స్ లో రెక్లైనర్స్ చూడొచ్చు. మన రెక్లైనర్స్ కూడా దిస్ ఇస్ ద థింగ్. కూర్చోడం కాదు వీఆర్ మూవింగ్ ఉంటుంది అట్లా. సూపర్. కెన్ ఎంజాయ్ ఇట్ అన్నమాట. మనం థియేటర్ లో అయితే ఇట్లా ఫీల్ పొందలేదు కదా. హ్యాపీగా పడుకొని చూడొచ్చు. నవడేస్ ఏంటంటే చెప్పలే ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీగా ఉంది. ఎక్స్పెన్సివ్ కూడా బాగా ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ నథింగ్ లైక్ ఎంజాయ్మెంట్ అంతే అండి. అంతే. సో చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో థియేటర్ సెటప్. సో నిజంగా నాకైతే చాలా నచ్చేసిందండి. నిజంగా థియేటర్ కి వెళ్ళిన ఫీల్ అయితే వచ్చింది నాకు. ఆ సౌండ్ సిస్టమ్ కానీ ఆ స్క్రీనింగ్ కానీ సో వాళ్ళ ఇంటీరియర్ కానీ. సో మీకు కూడా నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి బ్యూటిఫుల్ సెటప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా స్టూడియోకి విచ్చేయండి. సో మీకు వాళ్ళే మీ ఇంటికి వచ్చి చూసి మీ స్పేస్ ని బట్టి సో మీ బడ్జెట్ ని బట్టి వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. సో హ్యాపీగా తీసేసుకోండి మీ బడ్జెట్ లోనే. సో రీజనల్ ప్రైజెస్ లో మీకు సెటప్ చేసి ఇచ్చేస్తారు. మీరు కూడా మీ ఇంట్లోనే మీ ఫ్యామిలీతో హ్యాపీగా సినిమాకి వెళ్ళిన ఫీల్ పొందొచ్చు. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో చూస్తూనే ఉండండి సువర్ణ మీడియా. కెమెరామెన్ శంకర్ తో మీ సుమ బిందు.